హలో హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్, ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయకుడు మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తాము వినాయక చవితి అనేది చూపించాలనుకున్నాను. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చేసాను. సో బొట్టు పెట్టుకోవాలి గాయ్స్, మళ్ళీ తిట్టుకోకండి నన్ను. సో ఈరోజు దిస్ ఫెస్టివల్ ఈస్ బిన్ వెరీ స్పెషల్ టు మీ. ఐ డోంట్ నో, అంటే ఈ ఫెస్టివల్లో ఒక ఎక్కడ లేని మంచి పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది. వై బికాజ్ ఐఎమ్ సో కనెక్టెడ్ టు వినాయకుడు అనమాట. అయితే ఈరోజు మా ఇంట్లో ఏమేమి చేస్తున్నాం, ఏమేమి చేయబోతున్నాం అనేది చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. వినాయకుడికి ఇష్టమైన లడ్డూలు, మోదక్స్, ఇంకా మా భాషలో అంటారు దాన్ని, తెలుగులో ఏమంటారో తెలీదు. సో ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ వీఆర్ ప్రిపేరింగ్ అట్ హోమ్, స్వీట్ అండ్ హాట్ బోత్. ఇంకా మా అపార్ట్మెంట్లో ఫ్లాట్లో కూడా. సో గైస్, ముగ్గు వేసి దాని మీద వినాయకుడు పెట్టే ప్లేట్ పెట్టి ఆకులు అవన్నీ పెడతాం అన్నమాట. మా మమ్మీ ముగ్గేస్తుంది. అండ్ టుడే మా ఇంట్లో ఎవరున్నారు, జస్ట్ సీ హియర్, సే హాయ్ ఇలాంటి. మా పెద్దమ్మ వచ్చింది మా ఇంటికి. మా మమ్మీ వాళ్ళు ట్రిప్ పోతున్నారు కదా, తిరుపతిలో సేవ చేయడానికి పోతున్నారు పుణ్యం కోసం. ఎందుకు పోతున్నారు చెప్పండి? సేవ కోసం వెళ్తున్నాము. వాట్ ఆర్ ద ఎందుకు సేవ చేయాలనుకుంటున్నారు మీరు చెప్పండి? జీవితంలో ఒక్కసారైనా దేవునికి సేవ చేయాలని. సో ఇప్పుడు అలా అవకాశం ఉపయోగించుకుంటున్నాం. ఎవరికి రాలేదు, చాలా తక్కువ మందికి వస్తుంది. మా మమ్మీ బ్లెస్డ్ సో మచ్ గైస్. మా మమ్మీకి వచ్చింది ఆ అవకాశం, వెళ్తుంది. సో ఇప్పుడు ఏమేమి ఆకులు పెడుతున్నామని చూపిస్తాను. చూడండి, ఆకులు మామిడి ఆకులు ఉంది. హే కాయక్తా గరిక గరిక ఆకు. ఈ గరిక ఆకు దేవుడి దగ్గర పెట్టేటప్పుడు కూడా ఆడ్ నెంబర్స్లో పెట్టాలన్నమాట. 3, 5, 7 అలా పెట్టాలి. డైరెక్ట్గా ఎంత పడితే అంత పెట్టద్దు అనమాట, వెన్ యూ ఆఫర్ టు గాడ్ అప్పుడు. సో ఈ ఆకు బేల్పత్రి అనమాట. ఓ, ఇది బేల్పత్రి, ఈశ్వరునికి పెడతారనమాట. ఇది హే, ఇది టేకు చెట్టు ఆకు అంట గాయస్. అది పురుగు వచ్చేసి మమ్మీ పడేస్తుంది కాలి. ప్లీజ్ నో క్రూయల్టీ. అది చంపేసింది గాయస్. సో ఇది జమ్మి చెట్టు. ఇది జమ్మి ఆకులు దసరాకి ఇస్తారు. మీరు దసరా టైంలో చూసుంటారు అవి. ఓకే, సో డెకరేషన్ చేస్తున్నాం గాయస్. వినాయకుడికి ఇష్టమైన పండు కవిట్ అంటారు. దీనికి తెలుగులో ఏమంటారో తెలియదు కానీ మేడి పండు అంటారు. ఏమో తెలియదు, మేడి పండు కూడా కాదనుకుంటా. మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పండు పేరు ఏంటో. మా భాషలో అయితే దీన్ని కవిట్ అంటాము. ఇంకా సీతాఫలం తెచ్చారు. సీతాఫలం, ఓహో వావ్. చింతకాయలు. ఇది అదేంటి చిన్న వాటర్ మిలన్స్. ఇది కూడా ఇదొకటి పండు. వావ్, ఫ్రూట్ అంట గాయస్. దానిమ్మ. దానిమ్మ, డ్రై దానిమ్మ. ఓ, ఇది డ్రై దానిమ్మ. చింతకాయ, గరిక పెడితే ఆకులు మాత్రం ఆడ్ నెంబర్స్లో మీరు దేవునికి పెట్టాలన్నమాట. చేసి రెడ్ షాల్ పెట్టాలి. వై బికాస్ గణపతికి రెడ్ కలర్ అనేది చాలా ఇష్టం అనమాట. సో రెడ్ కలర్స్లో యూ కెన్ ఆఫర్ హిమ్ ఫ్లవర్స్, మందార పువ్వు ఆర్ రెడ్ రోజెస్, ఎనీథింగ్ ఇన్ రెడ్ కలర్ మీరు ఆఫర్ చేయొచ్చు. వైట్ షాల్ తెచ్చారు. చెప్పిన అగైన్ ఐ హ్యావ్ టు గో. ఎంత కష్టం. సో దేవుణ్ణి పెట్టే ముందు పద్మం వేసేసుకున్నాం అనమాట. మమ్మీ క్యూట్గా వేసేసింది, అక్కడ కూడా వేసేసింది, పెట్టే చోట కూడా వేసేసింది. సో ఇలా ప్లాన్ చేశాను. మన పద్మం రెడీ అయిపోయింది. సో మమ్మీ పెట్టేస్తుంది గాయస్. సో ఇదే వచ్చేసి మా వినాయకుడు. మట్టి వినాయకుడు పెడుతున్నాం మేము చాలా ఇయర్స్ నుంచి. సో లాస్ట్ టైం అయితే నేను చింటూ కలిసి వినాయకుడిని చేసాం మట్టితో. సో దట్ వాజ్ వెరీ గుడ్.
అండ్ బొట్టు చూసారా, సేమ్ మా స్టైల్లోనే పెట్టుకున్నాం. వావ్. ఇప్పుడు దీన్ని అలంకరిద్దాం గాయస్. మా ఇంట్లో వినాయకుళ్ళు చాలా ఉన్నాయి గాయస్, వినాయకుడి విగ్రహాలు. అక్కడ కూడా చూస్తున్నారు కదా, అక్కడ ఇంకా వచ్చేసి అక్కడ. సో వినాయకుడికి బొట్లు పెట్టేశాను గాయస్. సో ఇప్పుడు అక్కడ పెట్టేద్దాం. చూడే పెట్టేసావా? छतरी कैसा था? ఇన్ని ఆకులు ఎందుకు పెడతామంటే మా పెద్దమ్మ చెప్తారు. చెప్పండి. అంటే వినాయకుడికి పెట్టిన ఫేస్ వచ్చేసి ఏనుగుది కదా. ఏనుగులు వనంలో ఉన్న అన్ని ఆకుల్ని టేస్ట్ చేసి ఉంటుంది కాబట్టి దానికి ప్రతి ఆకు టేస్ట్ తెలుసు. సో అందుకే దానిమ్మ ఆకు, అర్జున ప్రతి ఆకు ఇష్టం కాబట్టి అన్ని టైప్స్ ఆఫ్ ఆకులు పెడతాం మనం. మామిడాకు, దానిమ్మ ఆకు, బేల్పత్రి, జమ్మి చెట్టు, ప్రొమోగ్రానైట్ ట్రీ అన్నీ అంట. నాకు కొన్నే తెలుసు. సో ఫ్రూట్స్ కూడా పెట్టేశాము. మోసంబి, యాపిల్, దానిమ్మ పండు, ఆరెంజ్, ఇంకా దోసకాయ గణేశునికి చాలా ఇష్టం అన్నమాట. వినాయక అంతా అయిపోయింది. ఇప్పుడు సాయంత్రం ఇంకా వేరే ప్రసాదాలు పెడతారన్నమాట. పూజ అయిపోయింది గాయస్. మా ఫ్రెండ్ ఇంకా సో ఈజ్ మై స్కూల్ మేట్. చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. సో హాస్టల్ నుంచి ఇంటికి వస్తే గణేశులు ఊరికి పోదాం అన్నాడు. సరే దాంతోపాటు మీకు కూడా చూపిస్తాం మా గల్లీలో ఉన్న గణేశులు. ఈసారి అన్ని క్రేజీ పెట్టారు. యాక్చువల్లీ నార్మల్గానే ఇంటి పని మీద బయటికి పోతే చూశాను, చాలా అంటే చాలా బాగా పెట్టారు ఈసారి. సో మీకు కూడా చూపించేస్తాను కదా. జున్ను Hey, Munu. Oh, do. The ball. बुम्मा मारते तुझे क्यूट. మా ఇంటికి మా చిట్టి తండ్రి వచ్చేసాడు, గణపతి బప్పకి రియల్లీ. సో హాయ్ అమ్మా. హే క్యూడీ, హోమ్ టూర్ చేసేస్తున్నాడు మావాడి ఇంటికి వచ్చి. వావ్, తలుపులు పెట్టాలి, తీయాలి, ఇవే అవుతుంది గాయస్. బాల్ తీసుకుందాం. వావ్ హాయ్ చుట్కీ చెప్పు మనం చుట్కీ అని చెప్పు. చుట్కీ ఇప్పుడు చెప్పడు గాయస్.
బాల్ 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 ఏది బాల్ ఏది రిమోట్ మును అస్త్రం అస్త్రం అది పోతుంది ఇప్పుడు వచ్చా నీకు అడ్డమని టీవీసీ దగ్గర ఎడుతున్నా వాడు అంటే జున్ను ఆడుతూ ఉంటే వాడు అది పట్టుకొని ఇలా ఇలా వాడే ఆడినట్టు ఫీల్ అవుతా. ఓకే హోమా క్యాచ్ పట్టుకుందామని రెడీ ఉన్నాడు. బాల్ తో ఆడుకున్నాడు. మున్ను జున్ను చూస్తుంటే వాళ్ళు మమ్మల్ని చూసుకుంటున్నాం గాయస్. రామకృష్ణ వటంకి మేము అలాగే వైట్ అండ్ వైట్ మెమోరీస్ బ్రింగ్ బ్యాక్. ఓకే